ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని తోడుగా ఉండి నడిపించమని రాజును రక్షకుని నేసినాం నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వచ్చండి. అందరికీ వందనాలండి. ముందుగా ఈ అవకాశం నాకు అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు. మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, టీచర్ గారికి నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఈ అధ్యయనంలో పౌలు గారు 3వ సువార్తిక యాత్రలో ముగించుకొని ఎఫెస్ నుంచి పౌలు మాస్దోనియా సంఘానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఫిలిప్పు తిరిగి మళ్ళీ త్రోయాకి, మిలేతు ప్రాంతాలకు ప్రయాణము చేశారు. అయితే ఇక్కడ అతనికి వీడుకోలు ఇవ్వబడింది. పౌలు గ్రీసుకు వచ్చి దారిలో ఏథెన్స్ గ్రీస్ను సందర్శించాడు. ఇక్కడ ఆయనకి కొంతమంది శిష్య బృందం ఉన్నాయంట. వాళ్ళ పేర్లేవో చూసుకున్నాం. సోపత్రు, అర్తిస్తార్కు, సెకుద్దు, గాయి, తిమోతి, తుకీకు, తోఫీము వీరందరూ పౌలు పరిచర్యలో విశ్వాసులైన వారే. వీరందరూ సువార్తికులయ్యారు. గ్రీసు, మసిదోనియా సంఘాలను సందర్శించిన తర్వాత యూరోప్లోని సంఘాలను మరోసారి చూసి పరామర్శించాడు. ఇక్కడ ఆయన సువార్త ప్రకటనలో చూసినట్లయితే అనేక ప్రాంతాలు తిరిగేవాడు అని చెప్పి తెలుసుకుందాం. మళ్ళీ ఆ సంఘాలను బలపరచడానికి ఈయన లేఖనాలు కూడా ఉత్తరాల రూపంలో రాసి పంపించేవారు. ఏ విధంగా అంటే పిలిపిలికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన పత్రిక అని చెప్పుకున్నాం కదా. అయితే ఇలాగా ఆయన ఒక్కొక్కళ్ళని బలపరుస్తూ ఉండేవారు. అయితే ఆ మీదగా వెళుతున్నప్పుడు ఎలా ఉన్నాయి సంఘాలు అని చెప్పేసి అని ఇక్కడ మాస్దోనియా సంఘాలను ఈయన సందర్శించి పరిశోధించి ఒకసారి చూసిన వ్యక్తిగా కనపడుతున్నారు. అయితే ఇంకా చూసినట్లయితే ఈయన అట్లాగా మాస్దోనియా నుంచి ఎక్కడికి వచ్చారంటే త్రోయా అనే ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు చదవబడిన బైబిల్ పాఠంలోనికి వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని యుండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి ఎదుట 7 దినములు గడిపితిమి. ఇక్కడ త్రోయాలో ఎన్ని దినములు ఉన్నారు? 7 దినములు ఉండడం జరిగింది. 7 దినములు ఉన్నప్పుడు బలంగా పగలు రాత్రిన సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకి ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎవరంటే ఐతుకు. ఇక్కడ ఐతుకు గారి గురించి మనం చూసినట్లయితే ఐతుకు అనే వ్యక్తిని చూసినట్లయితే ఈయన కిటికీ దగ్గర ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఎవరైతే పౌలు గారు ప్రసంగం చేస్తున్నారో ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ ఐతు గారు ఏం చేసేవాళ్ళు, కిటికీ దగ్గర కూర్చొని వెంటనే 3వ అంతస్తు భవనంలో నుంచి ఆయన కింద పడిపోయి చనిపోయే పరిస్థితిలో ఉండడం అనేది జరిగింది. అయితే అందరూ అనుకున్నారు ఈయన ప్రాణం విడిచేశాడు అని. కానీ అక్కడ పౌలు గారు వెళ్ళి ఒక అద్భుత కార్యం చేసి ప్రార్థన చేసి ఐతు గారిని బ్రతికించడం అనేది జరిగింది. ఇక్కడ ఐతు గారి విషయంలో చూసినట్లయితే మనం కూడా చాలామంది సువార్తికులు సువార్త బోధిస్తున్న సందర్భంలో నిద్రపోతుల్లాగా ఉంటాం. సోమరపోతులు నిద్రపోతులు అంటారు కదా, నిద్రపోతుల్లాగా ఉంటాం. ఎంత చక్కగా ఉంటుందో, జాలపడినట్టే ఉంటుంది. అలాగా ఉంటారు. అలా ఉండకూడదు అనేది ఇక్కడ ఈయన గురించి మనం నేర్చుకోవాల్సింది. అలా ఉండటం వల్ల ఏమైంది? మరణానికి గురయ్యారు. మన జీవితాల్లో కూడా చాలా విలువైన దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోల్పోయేవారుగా ఉంటాము. కొద్ది క్షణములైనా కొద్ది నిమిషాలైనా మన దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు ఏకాగ్రతతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరు చెప్పినప్పటికీ సేవకులు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మన కోసమే చెప్తున్నారు అని విని మనం గ్రహించేవారుగా ఉండాలి. కానీ నిర్లక్ష్య భావంతో ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇక్కడ ఐతుకు ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పౌలు గారు అతన్ని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని చూసినట్టయితే ఈయన అక్కడి నుంచి కింద వచనాల్లో చూసినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే అచ్చట నుండి వెళ్ళి మరునాడు కిమోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమోన్నకు చేరి ఆ మరునాడు మిలేతునకు
వచ్చితిమి. ఇక్కడ మిలేతుకు నెక్స్ట్ వెంటనే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ త్రోయాలో ఏం జరిగింది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు రొట్టెల పండుగని ఆదివారం రోజున ఆచరించారు. ఇక్కడ అపోస్తులకంతా ఒక ఆచారం ఏంటి అంటే వాళ్ళకు ఉన్న దాంట్లోనే కొంత సొమ్ముని పోగు చేసి ఒక ఆదివారం రోజున ఇక్కడ బల్లారాధన టైప్లో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు ఆదివారమే అని చెప్పి చూసినట్లయితే ఆదివారం దేవుని యొక్క పునరుద్ధానం గుర్తుగా ప్రతి ఆదివారాన్ని ఖచ్చితంగా ఆచరించాలని, ప్రతి ఆదివారాన్ని ఖచ్చితంగా దేవుణ్ణే ఆరాధించాలని, ఎటువంటి పనులు పెట్టుకోకూడదని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఆదివారం శ్రద్ధగా దేవుణ్ణి ఆరాధించడానికి తప్ప ఏ పనులు కూడా పెట్టుకునేవారు కాదు. దేవునిలోనే ఎక్కువగా ఉండేవారు. ఇక్కడ ఆ రీతిగా ఇక్కడ ఆరాధనలు అనేవి జరిగినాయి. తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఇందాక చెప్పుకున్నాము, మిలేతునకు వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంది. ఇక్కడ నుంచి నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము ప్రాంతాలకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధాత్మ గద్దింపు అనేది కనిపిస్తుంది. అయితే ఈయన అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్నవారికి ఏమని చెప్తున్నారు అని చూసినట్లయితే 17వ వచనంలో చూసినట్లయితే అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘం పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. ఇక్కడ నేను ఎలా ఉన్నానో ప్రతిదీ మీరు ఎరిగారు. ఇక్కడ సంఘాన్ని భావుకుడిగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈయన శిష్యులు కూడా అనేక మందిని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు సువార్త ప్రకటన పనిలో ఎప్పుడూ కూడా లీనమై దేవునికి మహిమకరంగా ఉన్నవారిగా ఉన్నారు. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పుకున్నాము? రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే చుట్టినో ఇదంతయు మీకు తెలియను. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని ఇబ్బందులు పడ్డానో దేవుని సేవ చేయటానికి, అదంతా మీరు ఎరిగిన వారే. కాబట్టి మీరు కూడా నన్ను వలె దేవుణ్ణి అనుసరించి మీరు బలంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వారిని బలపరుస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. 22వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇక్కడ యెరూషలేముకి వెళ్ళమని ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది అని చెప్పాను కదా. అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేముకి వెళ్ళాలని నన్ను ఇలాగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను వెళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఇక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడని చెప్పుకున్నాం మనం. ఏమని? ఈయన మరణించినా సరే దేవుని సేవను విడిచిపెట్టకూడదు అనే ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. గట్టిగా దేవుని సువార్తను ప్రకటించాలనే పట్టుకున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది యెరూషలేముకి వెళ్ళమని. అక్కడ నాకేం సంభవిస్తుందో తెలియదు. ఇప్పటి వరకు కూడా ఇలా ఉన్నాను అంటే దేవుని కృపే. ఎందుకంటే మరణం నుంచి కాపాడాడు. తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఎన్నో శ్రమలు పడ్డాను, అవన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే నేను చెప్పింది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు దేవునిలో ఎదగాలి అన్న రీతిలో ఈయన ఇక్కడ వాళ్ళని బలపరుస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. 27వ వచనంలో చూసినట్లయితే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, మనం ఎందుకు మానవులుగా సృష్టించాడు మనల్ని, ఆయనను స్తుతించడానికే కదా. ప్రతిదీ కూడా దేవుని గురించి మీకు నాకు తెలిసినంతను బోధించి చెప్పాను. ఈయన మళ్ళీ ఎలా బోధించారంటే లేఖనాలను తీసి మరీ ఎత్తి చూపించి మరీ బోధించిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇలా బోధించడం అనేది జరిగింది. కాబట్టి నేనేమీ దాచుకోలేదు కదా, ఏది దాచుకోకుండా మీకు చెప్పాను కదా. అలాగే ప్రతి విశ్వాసులుగా మనం ఏం చేయాలి అనంటే దేవుని గురించి ప్రతిదీ చెప్పాలి. మన జీవితంలో ఏదైనా సాక్ష్యం ఏదన్నా జరిగింది అనంటే, ఏదన్నా జరుగుతుంది అనంటే వెంటనే మనం ఏం చేయాలి అనంటే, అమ్మ పక్కన వాళ్ళకి ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు, అమ్మ ఇదిగో నా జీవితంలో దేవుడు ఇంత భయంకరమైన శోధన నుంచి నన్ను లేవనెత్తాడు,
కాబట్టి ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేస్తే మీ జీవితంలో కూడా గొప్ప మేలు జరుగుద్ది అని చెప్పేసి అని బలపరచాలి. శ్రమ రాదు దేవునిలోకి వచ్చిన తర్వాత అని నేను చెప్పట్లేదు, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లోకంకి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. 3 సంవత్సరాలు ఏదేదైతే బోధ చేశానో, ఏ విధంగా అయితే ఎలా అయితే ఉంచబడిందో అదంతా కూడా ఏ బోధ అయితే చేశానో అది మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో వ్యతిరేక భావన అనేది వస్తుంది అంటే, సంఘాల్లో రెగ్యులర్గా జరిగే బోధ కాకుండా ఏదో ఇంకా కొత్త బోధ అని చెప్పేసి అని రేగుతుంది అని అంటే అది ఖచ్చితంగా అపవాది వేసే బాణమని మీరు గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధ అని మీరు గుర్తుపెట్టుకోండి అని సంఘాన్ని బలంగా ఇక్కడ హెచ్చరిస్తూ మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, నేను ఉన్నప్పుడు 3 సంవత్సరాలు రెయ్యింపగలు మీకోసం ఏ విధంగా అయితే ప్రార్థన చేశానో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రతిదీ మీకు నేర్పించాను కదా, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మీరు అనుసరించండి అని చెప్పి వీళ్ళని బలపరుస్తున్న వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అని చూసినట్లయితే 33వ వచనంలో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఈ రోజుల్లో సేవ ఎలా ఉంటుందంటే ఆశింపు ఏంటంటే, ఏదంటే ధనం ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ కొత్త సంఘాలు లేపబడుతున్నాయి, కొత్త బోధకులు వస్తున్నారు, కొత్తగా సువార్తలు అనేవి ప్రకటించబడుతున్నాయి. అసలు ఆ ఇదివరకు కాలానికి ఇప్పుడు కాలానికి చూసినట్లయితే కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి, కొత్త బోధకులు ఏర్పడుతున్నారు. అన్ని చోట్లకు వెళ్ళే వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు. సూచక క్రియలు అన్ని చోట్లకు వెళ్ళే వాళ్ళే వెళ్ళి ఒక సంఘం అనేది లేకుండా అన్ని సంఘాల వైపు తిరుగుతున్న వారుగా ఉన్నారు. అలా ఉండకూడదు. కానీ నేనైతే ఏది ఆశించకుండా నాకు తెలిసిన దేవుని యొక్క జ్ఞానాన్ని మీకు బోధించానయ్యా, అదే మీరు అనుసరించండి, అలాగే మీరు అనేక మందిని కూడా బలపరచండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా పౌలు గారిలో ఉన్న మంచి విషయము ఏంటంటే, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చేతి పనిని చేసుకుంటూనే ఉండేవారు. ఇక్కడ ఈయన గురించి ఒకసారి చూద్దాము. 18వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, వారు వృత్తికి డేరాలు కుట్టేవారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయించుండిరి. ఇక్కడ వెళ్ళిన ప్రాంతంలో ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళారు అంటే అకుల ప్రిస్కిల్ల వారి గృహానికి వెళ్ళారు. వాళ్ళు డేరాలు కొట్టుకునే వృత్తి కాబట్టి పౌలు గారిది కూడా అదే కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి సహకరించిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా నేను ఒక సేవకుడిని కదా, సేవకురాల్ని కదా అని ఒక గర్వంగా ఫీల్ అవ్వలేదు, కానీ వాళ్ళతో పాటు కలిసి పనిచేసి ఆయన కూడా కొంత ధనాన్ని సంపాదించుకొని దాన్ని కూడా సేవకై ఉపయోగించుకున్న వ్యక్తిగా పౌలు గారు మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ మనం 20వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, దేవుని మీద ఆధారపడ్డాను, ఎవరిది ఆశించలేదు. మీరు కూడా ఎలా ఉండాలి అంటే అలానే ఉండాలి, దేవునిలో ఎదగాలి అని చెప్పేసి అని బలపరుస్తున్నాడు. ఎందుకు బలపరుస్తున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన ఇక్కడ బలపరుస్తున్న వారుగా కనపరుస్తున్నారు. ఇక్కడ 34వ వచనంలో చూసినట్లయితే, నా అవసరతల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎక్కడ కూడా సోమరిగా అయితే లేను, నేను కూడా కష్టపడి పనిచేసి ఆ సంపాదనని దేవుని సేవలో ఉపయోగించుకొని మీ ముందు నేను నిలబడి ఉన్నాను. కాబట్టి మీకు తెలుసు నేను ఎలాంటి వాడినో. మరి నేను ఎవరిని పోలి నడుచుకున్నాను? క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ బలపరుస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా 35వ వచనంలో చూసినట్లయితే, మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట దండితనియు అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెను. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
నేను ఎవరిని పోలి నడుచుకున్నాను? క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నాలో క్రీస్తు తత్వం అనేది మీరు చూశారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి అని అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని గ్రహించి ఎప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేసేవారుగా మనం ఉండకూడదని చెప్పేసి అని ఇక్కడ ఎక్కువగా బలపరుస్తున్న వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నాడు. వెళ్ళిపోయే ముందు సంఘాన్ని బలపరిచిన వ్యక్తిగా ఇక్కడ పౌలు గారు కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈయన ఇంకా ఏం చేస్తున్నారంటే 36వ వచనంలో, అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అందరు కలిసి ప్రార్థన చేసుకున్నారట. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ప్రార్థన ఏ విధంగా చేశారంటే, సంఘం బలపడటానికి, సంఘం స్థిరపడటానికి ఆయన చేసి అక్కడ నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. 37వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటలకు విశేషంగా దుఃఖించు. ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ, అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా